అందరికీ నమస్కారం. ఆత్మీయ స్వాగతం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 30 సంవత్సరాల నుంచి విశేషమైనటువంటి సజ్జన సాంగత్య స్వాధ్యాయ శిబిరాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా గ్రామీణ ప్రాంతాల నుంచి స్మార్ట్ సిటీస్ వరకు ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని తనదైన శైలిలో విస్తారంగా వ్యాప్తం చేస్తూ ఈనాడు పిఎస్ఎస్ఎం అంటేనే పిరమిడ్ స్వాధ్యాయ సజ్జన సాంగత్య యోగాగా రూపాంతరం చెందినంత గొప్ప మూమెంట్గా, గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెదజల్లే ఒక ఆధ్యాత్మిక ప్రభంజనంగా ఈరోజు అందరి దీవెనలను, అందరి మన్నలను, అందరి ఆహ్వానాన్ని, సాదర ఆహ్వానాన్ని పొందుతూ దిగ్విజయంగా, జగజ్జయంగా ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో, ఈ మహాయజ్ఞంలో 18 ఆదర్శ సూత్రాలతో ఈ ప్రపంచానికి, జగత్తుకి ఆదర్శ పురుషులైన, పుణ్యపురుషులైన యోగీశ్వరులందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ మన ఆధ్యాత్మిక మూల సూత్రాలను 18 మూల సూత్రాలను మరొక్కసారి మరింత విస్తారంగా అందరికీ పంచే భాగ్యం ఈ సందర్భంగా కలగడం అందరికీ నా హృదయపూర్వక ధ్యానాభినందనలు. 18 ఆదర్శ సూత్రాలలో మనం ఎంతగా ఇంకితే మనలో మాస్టరీ, దివ్యత్వం, గ్రాండ్ మాస్టరీ అంతగా వికసిస్తుంది. ప్రతిరోజు మిగతా అఖండమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనం ప్రతిరోజు చదవలేం. వేదాలన్నీ ఒక రోజులో చదివేయలేం, పురాణాలన్నీ ఒక రోజులో చదివేయలేం, మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాలన్నీ ఒక రోజులో చదివేయలేం. ఇలా ప్రపంచంలో మన ఊహకందనంత, కొన్ని జన్మలు సాధన చేసిన చదివినా సరిపోయినంత స్వాధ్యాయం ఉంది. అంత గొప్ప స్వాధ్యాయం ఉంది. అనాది కాలం నుంచి, సనాతన ధర్మం నుంచి ఈనాడు నవీన కాలం వరకు, సనూతన ధర్మం వరకు ఎన్నో లైబ్రరీస్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఒకసారి పత్రిజీతో ఈజిప్టు యాత్రను దిగ్విజయంగా నిర్వహిస్తూ సాయి కుమార్ రెడ్డి గారు, వేణు గారు, నేను 99 మందిని ఈజిప్ట్ తీసుకెళ్ళి ఈజిప్ట్లో ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్రికా ఖండం అయిపోతుంది, ఐరోపా ఖండం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అలెగ్జాండ్రియా అన్న సిటీకి వెళ్ళాం. కేవలం ఆ సిటీకి అంత దూరము ప్రయాణం చేసి ఎందుకు వెళ్ళామంటే, అలెగ్జాండ్రియా సిటీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క విజ్ఞానాలయం లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీని చూడాలయ్యా అన్నారు పత్రిజీ. ఆశ్చర్యం ఏంటంటే, ఆ లైబ్రరీలో, ఆ సరస్వతీదేవి ఆలయంలో దేవాలయం కంటే పెద్దదిగా, దేవాలయం కంటే దివ్యత్వంగా ఉంది. అన్ని దేశాల పుస్తకాలను, అన్ని కాలాల పుస్తకాలను, ఎంతో గొప్ప విజ్ఞానాన్ని సేకరించి, వాటిని భద్రపరిచి, వాటిని డిజిటలైజ్ చేసి, ఆ యొక్క పుస్తక విజ్ఞానాన్ని ప్రపంచం అందరికీ ఇవ్వడం ఆ తాలూకా లైబ్రరీ తాలూకా, ఆ గ్రంథాలయం తాలూకా ఉద్దేశం. ఆ గ్రంథాలయం మీదను తెలుగు అక్షరం, అనేక భాషల అక్షరాలు ఉన్నాయి, బట్ తెలుగు అక్షరం అక్కడ ప్రకాశిస్తుంటే, తెలుగు భాష తాలూకా మాధుర్యం,
తెలుగు భాష తాలూకా ఔన్నత్యం అలెగ్జాండ్రియా సిటీలో చూడడం ఎంతో ఆనందం అనిపించింది, గర్వకారణం అనిపించింది. ఒక భాషకి, జాతికి గొప్ప చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఆధ్యాత్మిక చరిత్ర అయితే ఎంత గొప్పగా ఉంటుందో, అలా ఈ 18 ఆదర్శ సూత్రాలను తెలుగులో ప్రపంచ ప్రఖ్యాత విజ్ఞాన కేంద్రాలన్నింటిలోనూ ఇది విరాజిల్లాలి. ఈ 18 ఆదర్శ సూత్రాలను మనం ఎంతగా ప్రకటింపచేస్తే ధ్యాన జగత్ అంత వేగం ప్రకటితమవుతుంది, అంత వేగం ప్రత్యక్షమవుతుంది. వేలం వెర్రిలో చీకట్లో పడ్డ కుడితిలో పడ్డ ఎలుకలాగా ఉండరాదు, గుడ్డెద్దు చేనులో పడినట్టు ఉండొద్దు. 18 ఆదర్శ సూత్రాలని కనుక మనం సరిగా అవగాహన చేసుకుంటే మన శ్రమ, మన కృషి, మన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. లేకపోతే సఫలీకృతం కాదు. జస్ట్ 18 ఆదర్శ సూత్రాలు. నిద్రలో లేపిన 18 ఆదర్శ సూత్రాలకి మనం బద్దులమై ఉన్నామా లేదా? అలా చెప్పరాడం ఏంటంటే విజ్ఞాన భాండాగారము సమస్త యోగులు, ఋషులు, మునులు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, తాళపత్రాలు, విజ్ఞాన గ్రంథాలు, సకల స్మృతులు, తత్వవేత్తలు, కవులు, మహారాజులు, విజ్ఞానవేత్తలు, పండితులు, అవధానులు శోధించి ప్రపంచానికి అందిస్తున్న పరమ సత్యం ఏంటంటే మానవుడి ప్రాపంచిక జీవితంతో పాటు ఇహపరమైన జీవితం పాటు పరపరమైనటువంటి జీవితం కూడా అద్భుతంగా ఉండాలి అన్నదే ప్రధాన ఆశయం. ఏ సాంప్రదాయమైనా, ఏ పద్ధతి అయినా వాటిలో అంతరార్థం అదే ఉంటుంది. మన జాతిని మేల్కొల్పడమే ఈ యొక్క భాష తాలూకా ఔన్నత్యం. నిన్నే మనం చెప్పుకున్నాం, కర్ణాటకలో బసవేశ్వర స్వామి అన్న ఆ కన్నడ యోగీశ్వరుడు యావత్ కన్నడ జాతిని భాషతో ప్రభావితం చేశాడు. తిరువ అన్న ఒక మహా యోగీశ్వరుడు, మహాకవి యావత్ తమిళ జాతిని హింస వైపు నుంచి అహింస వైపు తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడో మహాత్ములు ఆయా కారణాలతో జన్మిస్తారు, కానీ వాళ్ళ వెనకాతలో ఉన్న అర్థము, అంతరార్థము, పరమార్థము ఒక్కటే. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంతగా చెప్పుకున్నా. అలా అనాది కాలం నుంచి ఈ సనాది కాలం వరకు ఉన్న ఆత్మ విజ్ఞానాన్నంతా ఆయా గ్రంథాల నుంచి సేకరించితే, ఆ విధి విధానాలను సేకరిస్తే, పరమయోగీశ్వరుల కళలను సాకారం చేయడానికి మనం ప్రయత్నిస్తే మనకి ఉద్భవించిందే పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు. 18 ఆదర్శ సూత్రాలు ఎవరైతే నిత్యము పఠిస్తారో సకల ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించినట్టే. ఇందులో బాబా తత్వం ఉంటుంది, బాబా సారం ఉంటుంది, విష్ణు తత్వం ఉంటుంది, విష్ణు సారం ఉంటుంది, శివ తత్వం ఉంటుంది, శివ సారం ఉంటుంది, బైబుల్ బోధనలు ఉంటాయి, జీసస్ ప్రబోధాలు ఉంటాయి, ప్రవక్త సిద్ధాంతం ఉంటుంది, ప్రవక్త ఆచరణ ఉంటుంది. జైన మునులు, మహావీరులు, హిమాలయ యోగులు, అందరి విజ్ఞానము, ఆత్మ విజ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానం అంతా ఈ 18 సూత్రాల్లోనే నిండబడి ఉంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటి దగ్గర, ముఖ్యంగా మన ధ్యాన జగత్ మాసపత్రిక ఈ 18 ఆదర్శ సూత్రాలకు ఒక ప్రచార సారథిలా
నారదుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క తుంబురల వీణల ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ 18 ఆధార సూత్రాలను విస్తారంగా అతి ప్రాముఖ్యత ఇస్తూ ప్రతిసారి ఈ 18 సూత్రాలను ఇప్పటి వరకు 1,00,000 సార్లు బ్యూటిఫికేషన్ చేసి ఉంటారు, ఆధునీకరణ చేసి ఉంటారు. ప్రతిసారి ఎప్పుడో తయారు చేసాం కదా సరిపోతుందిలే అని చెప్పరు. 18 ఆధార సూత్రాలు ఆయన కంటి ముందుకు వచ్చినప్పుడంతా ఒక కొత్త వెలుగు ఆ కంటిలో నుంచి వచ్చి అక్షరాన్ని మరొక అక్షరం చేకూర్చి ఒక అక్షరాన్ని మార్చి ముందు పెట్టి వెనక పెట్టి దాన్ని ఆ బ్యూటిఫికేషన్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఆ బొమ్మలు ఇచ్చేస్తే, ఇష్టమైన బొమ్మలు ఇస్తే కాసేపు ఎట్లా అయితే ఆడుకుంటారో, ఈ 18 ఆధార సూత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినా ఇది ఇంకెందుకు లేవయ్యా అని అనరు. ఎన్నిసార్లు ఇచ్చినా ఆ రహస్యాన్ని గ్రహించినటువంటి మన ధ్యాన్ జగత్ టీం ఎప్పటికప్పుడు పత్రిసారికి ఈ 18 ఆధార సూత్రాలు ఆయన ముందు పెడుతూనే ఉంటారు. ఒక ప్రింట్అవుట్ తీసి ఒక పేజీనే ఆ నిరంతరమైన శక్తిని దానికి ప్రసరింపజేస్తుంటారు, మంత్రీకరిస్తుంటారు. ఒకే పని పదే 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 చేస్తే మంత్రం అవుతుంది. ఆ మంత్రం పనిచేయడం ప్రారంభిస్తే తంత్రం అవుతుంది. వైబ్రేటింగ్. బుద్ధిజంలో చెప్తారు ఓం మణిపద్మనే నమః అని. పదే 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 రొటేటింగ్ వీల్స్, ప్రేయర్ వీల్స్. తాయత్తు చెప్పాను కదా, సకల పద్ధతులు అన్నీ కూడా దీంట్లో నిబిడీకృతం ఉంటాయి. అన్నిసార్లు పత్రిజీ ఈ 18 ఆధార సూత్రాలను బ్యూటిఫికేషన్ చేశారు. తప్పులు దిద్దడం కాదు, బ్యూటిఫికేషన్స్. మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫికేషన్స్. ఎంత అద్భుతమో! ఎన్నిసార్లు ఆయన అడిగిన అందించినటువంటి కేశవరాజు గారు, వాణి మేడం, శివప్రసాద్ ఎన్నిసార్లు వారు కరెక్ట్ చేసిన, బ్యూటిఫికేషన్ చేసిన దాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్ది మనకి అందిస్తున్నటువంటి డిటిపి బృందానికి ఎస్ ఎన్ని వేల వేల ప్రణామాలు చెప్పినా. ఆనాడు అశోక చక్రవర్తి తన సిద్ధాంతాలను ఆ గోడలపై రాస్తే దేవాలయాల్లో ఆ మార్మిక ఆత్మ విజ్ఞానాలను ఆ దేవాలయ గోడలపై చెక్కితే ఈనాటి వరకు మనం ఎలా అయితే వాటిని చూస్తున్నామో, ఈనాడు ఈ 18 ఆధార సూత్రాలు తరతరాల ప్రపంచానికి, సనూతన మానవాళికి, దివ్య సమాజానికి ఒక చక్కటి శిలాశాసనాలు, అక్షర శాసనాలు, ఆత్మవిజ్ఞాన మంత్రాలను చెప్పక తప్పదు. 18 ఆదర్శ సూత్రాలు. ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల, ఎక్కడ వీలైతే అక్కడ, ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ఈనాడు ఉన్నటువంటి ఆధునిక విజ్ఞానం, ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 18 ఆదర్శ సూత్రాల వాణిని, ఈ పత్రాన్ని, ఈ శాసనాన్ని, ఈ ఆత్మవిజ్ఞాన ప్రకటితనాన్ని విస్తారంగా ప్రకటించడానికి ఈ లాక్డౌన్ సమయం మనందరికీ సద్వినియోగం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 18 ఆదర్శ సూత్రాలు అందరికీ తెలుసు, అన్ని పుస్తకాల్లోనూ, అన్ని పాంప్లెంట్లలోనూ చేశాం. ఇంకా నూతనంగా, ఇంకా నిత్య నూతనంగా, ఇంకా వినూతనంగా వీటిని మనం ఆవిష్కరించాలి. చూసారా, ఒక చేనేత కార్మికుడు ఒక చీరని, ఎన్నో చీరలు వాళ్ళు నేస్తారు, తయారు చేస్తారు, కానీ అందులో నవ్యత్వాన్ని, ఒక చిన్న ఆ చీరను అగ్గిపెట్టెలో చేసి అద్భుతాన్ని, ఆ చీర మొత్తం మడతపెట్టి అగ్గిపెట్టెలో వచ్చేస్తుంది. చిన్న పెట్టెలో, టంకు పెట్టె పట్టనంత చీర అగ్గిపెట్టెలోని చేసినటువంటి కళాకారులు, బియ్యపు గింజ మీదను కళాఖండాలను చిత్రీకరిస్తున్నటువంటి కళాకారులు, నవ్యత. అలాగూ ఎంతోమంది ఈ లాక్డౌన్లో ఈ యొక్క 18 ఆదర్శ సూత్రాలను సోషల్ మీడియా ద్వారా నవ్యతతో ప్రపంచానికి వినూతంగా, విస్తారంగా అందించాలి. అప్పుడు ఈ లాక్డౌన్ మనకి సద్వినియోగం అవుతుంది.
ఈ భేరి మ్రోగించాలి. విజయవాడలో రాఘవరావు గారు ఇంటి పైన ఉన్నటువంటి ధ్యాన మందిరానికి వెళ్తే ఆ పెయింట్స్తో ఈ 18 ఆధార సూత్రాలు పత్రిజీ ఎన్నో ఏళ్ల క్రితం తను అవగాహన చేసుకున్నటువంటి అన్ని సిద్ధాంతాలను ఒక టేబుల్ పైన చక్కటి ఒక పట్టిక వేసి ఎవరెవరు ఏ స్థాయిలో ఉంటారు, పూజారి టు పూర్ణాత్మ, మూలాధార టు సహస్రార, 7 తలాలు, 7 స్థితులు, 7 అవగాహనలు చక్కగా ఆ యొక్క గోడల పైన ఇప్పటికీ చక్కగా రాసి ఉంచారు. అప్పటికది ఒక గొప్ప నవ్యత్వం, దివ్యత్వం. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది. 18 ఆదర్శ సూత్రాలు, భగవద్గీత ఎలా అయితే ప్రతిరోజు ప్రతి ధర్మ ప్రచార కేంద్రం నుంచి వినవస్తుందో, ఒక విష్ణు సహస్రనామం ఎలా అయితే వినబడుతుందో, ఒక లక్ష్మీ లలిత సహస్రం ఎలా అయితే ప్రతి భక్తులు నిరంతరము ప్రతిధ్వనిస్తారో, ఒక సత్యసాయి భజనను, ఒక షిరిడి సాయి జీవితాన్ని ఎలా అయితే పఠిస్తామో, జపిస్తామో, ప్రతి పిరమిడ్ మాస్టర్ 18 ఆదర్శ సూత్రాల నినాదాన్ని ప్రతిరోజు విస్తృతంగా, విస్తారంగా, నవ్యతతో, నాణ్యతతో, నైపుణ్యంతో మరి ఈ యొక్క ఆదర్శ సూత్రాల పతాకాన్ని ఆవిష్కరించాలని సందర్భంగా కోరుతున్నాను. భూటాన్ దేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద జెండాలు ఆవిష్కరపడతాయి రంగు రంగుల్లో. ఆ జెండాలపైన వారి ఆ దమ్మ సూత్రాలన్నీ, దమ్మ పదంలో ఉన్న ముఖ్య అంశాలన్నీ నిరంతరము ఎగురుతూ ఉంటాయి వాళ్ళు తయారు చేసినవి. ఆ స్మృతి ఎప్పటికీ వాళ్ళకి గుర్తు ఉంటుంది. అందుకు ఆ పరిధి దాటరు వాళ్ళు. అశాస్త్రంగా పోరు. దమ్మపదం ఏదైతే సూచిస్తుందో అంతవరకు వాళ్ళ మహాత్మలు ఉంటారు. అలాగే 18 సూత్రాలు ఎప్పుడు మన కంటెదురుగా ఉంటే మనము ఒక వాల్మీకిలా, ఒక వ్యాస మహర్షిలా, ఒక కపిల మహర్షిలా, ఒక ధన్వంతరిలా, ఒక తుంబురుడులా, ఒక నారదుడిలా, ఒక కాంతి శరీరధారుడిలా మనం అవ్వడానికి ఆ 18 ఆదర్శ సూత్రాల వైబ్రేషన్స్తో మనము ఎంతగానో మన శక్తిని, చైతన్యాన్ని, మన జ్ఞానాన్ని, మనలో ఉండేటువంటి పార్వతి, సరస్వతి, లక్ష్మీ తత్వాలని విస్తారంగా మనం విస్తరింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి నవ్య మంత్రాక్షరి అని చెప్పక తప్పదు. అష్టాదశ పీఠాలను మనం ఇంట్లో పెట్టుకున్నట్టే. రాజమండ్రిలో కల్పనామూర్తి గారి పిరమిడ్ హౌస్లో అది గొప్ప దివ్యమైన ఆలోచన, నవ్యమైన ఆలోచన. ఈ 18 ఆదర్శ సూత్రాల నుంచి పుట్టింది అది. ఆ గొప్ప ఆలోచన. ఆ ఇంట్లోకి వెళ్తే 18 ఆదర్శ సూత్రాలు మొట్టమొదటి మనకి వెళ్ళిన వెంటనే దర్శనమిస్తాయి. ఇంటిలో ఉన్న ఆ సూత్రాన్ని చూసి ఇల్లేమిటో మనం ఇక తెలుసుకోవచ్చు. అందుకే అంతమంది యోగులు, ఒక యోగుల బడి అది. ఇప్పటికి పేరే పిరమిడ్ హౌస్, కానీ యోగుల బడి. మన ఎన్నో ధ్యాన కేంద్రాలలో, అష్టాదశ ఓంకారేశ్వర్లో మన 18 ఆదర్శ సూత్రాలకు 18 పిరమిడ్లు అక్కడ ఉన్నాయి. ఇలా ఎవరి శక్తితో, ఎవరి అవగాహనతో వారు నిత్య నూతనంతో, నవ్యత్వంతో ఆలోచిస్తూ, చేతి నిండా పనితో మనం ఎప్పటికప్పుడు ప్రకటించాలి. ఇదే పిరమిడ్ స్వాధ్యాయ సత్సంగ మూమెంట్. ఇప్పటి వరకు మనం అవగాహన చేసుకున్నది, ఆచరించింది ఆవిష్కరించి ప్రపంచానికి అందించాలి. ఒక ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఇంజనీర్ అయిన తర్వాత తన విజ్ఞానంతో ఒక ఆవిష్కరణను తయారు చేయాలి. అది ఇంజనీర్ తాలూకా పరమార్థం.
ఈ 18 ఆదర్శ సూత్రాలు గడిచిన 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళు ఆచరించిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల వాళ్ళు ఆచరించిన వాళ్ళు ఉన్నారు, 10 రోజుల నుంచి ఆచరించిన వాళ్ళు ఉన్నారు, 10 నిమిషాల నుంచి ఆచరించిన వాళ్ళు. ఎవరి స్థాయిలో వారికి అవగాహన అయినంత ఆవిష్కరణని తీసుకొచ్చి మన ముందు ఉంచాలి. ఆ ఆవిష్కరణలన్నింటినీ, మీ అవగాహనలన్నింటినీ ప్రకటించండి. ఆ ప్రకటనలకి ప్రామాణికము వేదిక మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మీ 18 ఆదర్శ సూత్రాలతో మీరు అవగాహన చేసుకున్న మీ అవగాహనని మీరు పంపించండి. కేవలం నా అవగాహన, నా స్థాయిలో నాకు అర్థమైన అవగాహనను నేను మీ ముందు ఉంచాను. మీకు ఇంకా ఎంతో గొప్పగా అవగాహన కావచ్చు, మీరు ఎంతో గొప్పగా ప్రకటన చేయొచ్చు. అది ప్రపంచానికి అందించాలి మనం. ఉన్నాయి గ్రంథాలు, 18 ఆదర్శ సూత్రాలు. తేనె మన దగ్గరే ఉంది. ఈ తేనెని రుచి చూడకుండా ఈ తేనె ఎక్కడ దొరుకుతుందో అని అన్వేషిస్తే ఎక్కడో దగ్గర ఉంటుంది కదా, అన్వేషించాలి. సమయం ఉన్నప్పుడు అన్వేషిద్దాం. కానీ తేనె మన దగ్గరే ఉంది 18 ఆదర్శ సూత్రాలుగా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సరైన ధ్యానం, 1వ ఆదర్శ సూత్రం, సరైన ధ్యానం సరి అయిన, అన్నిటిలోనూ సరి కాని తత్వం ఉంటుంది. స్ట్రైట్ అవే పెద్దర్ గారు చెప్పేసినారు. ఓషో గారు అంటారు 108 ధ్యాన పద్ధతులు ఉన్నాయని. 1 కాదు 2 కాదు, ధ్యానంలోనే ధ్యానం సరైనది అనుకుంటే ఇంకా మళ్ళీ ఇందులో 108 ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ధ్యానం గొప్పదైదు అనుకుంటే 108 ఉన్నాయి. 107 108 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 107. ఆ ఒక్కటే ఆనాపానసతి, సరి అయిన ధ్యానము. ఎంత సహజమైనదంటే రమంతా కూడా అసహజము లేదు. నేను కవిని కాకపోతే కాబట్టి దాన్ని వర్ణించలేకపోతాను, కానీ ఇంత చిన్న అసహజం కూడా లేదు. ప్యూర్ 100% సహజత్వం. ఏమిటి ఆ సహజత్వము? విలోమ అలోమ, ఉశ్వాస నిశ్వాస, ఉశ్వాస నిశ్వాస. కొంచెం లోతుగా వెళ్తే అర్థమవుతుంది. అందరూ అనుకుంటారు ఏముందండి, శ్వాస తీసుకుంటే జీవితం, శ్వాస వదిలితే మరణము అని. ఇది ప్రాపంచికం. ఆధ్యాత్మికతలో ఏమవుతుందంటే శ్వాస వదలడంతోనే జీవితం ప్రారంభమవుతుంది. శ్వాస తీసుకోవడంతోనే ఆ చిట్ట చివరి శ్వాస ఏదైతే తీసుకుంటావో దానితో అంతమైపోతుంది. ఈ విజ్ఞానం మధ్యన ఉన్నటువంటి, ఈ సాధన మధ్యన ఉన్నటువంటి అపారమైనటువంటి విజ్ఞానం అతి సహజంగా, అతి సరళంగా, అతి సులభంగా మన చేతిలోనే వైకుంఠం అంత గొప్పగా మన కాయపు టూపిరిలోనే గని ఉన్నది యోగీంద్రులకని. శ్వాస మీద ధ్యాస ద్వారా, శ్వాస మీద ధ్యాస, శ్వాస శాస్త్రము ఒకటైతే శ్వాస మీద ధ్యాస పెడితే దాని పేరు ధ్యానం, మాట మీద ధ్యాస పెడితే దాని పేరు జ్ఞానం. మాట మీద ధ్యాస కుదరాలి అంటే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. జీవితం మీద, ఆధ్యాత్మికత మీద ధ్యాస పెడితే దాని పేరు ధ్యాస మీద ధ్యాస, పర్ఫెక్షన్. ఇది అద్భుతమైన శాస్త్రం. ధ్యాస మీద ధ్యాస, ఎరుక మీద ఎరుక. ఎంత అద్భుతమో! అప్పుడే వస్తుంది మనలో నైపుణ్యత, అప్పుడే వస్తుంది నవ్యత.
పనుల్లో సకల పనులలో ఎవరైతే ఏకాగ్రతతో చేయగలుగుతారు, ఏకాగ్రత లేకపోవడమే అన్ని అనర్థాలకు మూలం. ఏకాగ్రత కుదిరితే దేనిలోనైనా విజయం సాధించవచ్చు. కాబట్టి మొట్టమొదటి మెట్టు, ఆ మెట్టుని విస్తారంగా నిన్ను విజయపదాలకు తీసుకెళ్లే, చివరి వరకు నిన్ను అప్లిఫ్ట్ చేసే ఒక ప్రయత్నమే ధ్యాస, అటెన్షన్. అతి రహస్యమైనది, అతి చిన్నది. మన శ్వాస మీద మనకు ధ్యాస లేనప్పుడు మనం చేస్తున్న ఆలోచనలు, పనులు, మాటల మీద మనకెక్కడికి వెళ్ళి వస్తుంది ధ్యాస? కాబట్టి చిన్న పదం సరి అయిన ధ్యానము అని. ఏదో ధ్యానం చేస్తున్నాంలే, ధ్యానం కాదు. అది మొదటిది, అది మొదటి మెట్టు. తర్వాత మాట మీద ధ్యాస సాధించామా, అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను మాట్లాడుతున్న మాట మీద నాకు అదుపు ఉందా, నా ధ్యాస ఉందా, లేదు పరధ్యాసలో మాట్లాడుతున్నానా? అద్రిజీ లాంటి మహాత్ములు ఎంతోమంది చెప్తారు, వాట్ ఈట్ ఇట్ ఇస్ నాట్ బిగ్ ఇష్యూ. ఏమి నువ్వు లోపలికి పంపిస్తున్నావో, జీసస్ అంటారు, ఏమి నువ్వు లోపలికి పంపిస్తున్నావో దాంతో పెద్ద ప్రమాదం లేదు. ఒకవేళ అది విషం అయితే నువ్వు పోతావు అంతే. అది ఆహారం అయితే నువ్వు జీవిస్తావు. కానీ నీ నోటిలో నుంచి బయటకు వచ్చింది ఒక భోపాల్ బ్లో అవుట్. అది ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో, ఎన్ని జీవితాలు నాశనం చేస్తుందో, అతలాకుతలం చేస్తుందో చెప్పనాలవి కాదు. అంత విషము నీలో నుంచి బయటికి వస్తే, సరే వచ్చిన తర్వాత అది విషము, అయ్యయ్యో సమయం అయిపోయింది, ఇప్పుడు దాన్ని నేను వెనక్కి తీసుకుంటానంటే కూడా నీకు దొరకదు. కాబట్టి బీ కాన్షియస్, బీ అటెన్షన్ వాట్ యు స్పీక్. ఏమి మాట్లాడుతున్నాము అన్న దాని మీద అత్యంత అవగాహన ఉండాలి. దీనికి పత్రి గారు ఎన్నో సందర్భాలలో ఎన్నెన్నో విషయాలను చెబుతూ వాక్క్షేత్రాన్ని మనకు అందించారు. వాక్క్షేత్రము, శాస్త్రక్షేత్రము, ఆలోచనా క్షేత్రం, ఇవన్నీ ఎంత విస్తారంగా మనకు అర్థమవుతాయంటే, మనకి ఉన్నటువంటి ధ్యాస అన్నటువంటి ఒక పరికరం, ఒక టూల్. ఆ టూల్ సరిగా మన దగ్గర ఉంటే మనకు అన్నీ అర్థమవుతాయి. ఆ టూల్ సరిగా లేకపోతే మనకి ఏది అర్థం కాదు. ఆ పరికరం పేరే శ్వాస. వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్, వితౌట్ టూల్, ఈవెన్ దో యువర్ ఇంజనీర్, నువ్వు గొప్ప ఇంజనీర్, గొప్ప మేధావి కావచ్చు, కానీ తగు పరికరాలు లేకపోతే నువ్వు దాన్ని ఛేదించలేవు, దాన్ని సర్వీస్ చేయలేవు, దాన్ని సద్వినియోగం చేసుకోలేవు. ఇది దైవమే. ఎక్కడో వినేశాం, భారతదేశంలో పుడుతూనే అహం బ్రహ్మస్మి అయిపోయిందా? ఎక్కడుంది ధ్యాస? అహం బ్రహ్మస్మి మీద, అహం శ్వాస దేహోస్మి మీద. ధ్యాస ఏమో అహం దేహోస్మి, మాట ఏమో అహం బ్రహ్మస్మి. ఈ మధ్య జరిగినటువంటి రాపిడికి నమస్యవాయ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నవే, కానీ పరికరాలతోని మనం, ఇన్స్ట్రుమెంట్స్తోని మనం ప్రయాణం చేస్తే మనకి అది అర్థమవుతుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవడానికి, మనిషి జీవితం మహాత్ముడి జీవితంగా మారడానికి, నరుని జీవితం నారాయణ జీవితంగా రూపాంతరం చెందడానికి ఉన్నటువంటి మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్, మొట్టమొదటి ప్రయత్నం అన్నిటికంటే ముందే ఇవ్వబడింది. ఇది మహావిచిత్రం. దానికోసం వెతకక్కర్లేదు. నాకు ఉన్నాయి కానీ అదే ఇన్స్ట్రుమెంట్స్ లేవని చెప్పక్కర్లేదు. ఆ ఇన్స్ట్రుమెంట్తోనే జీవనాన్ని ప్రారంభిస్తాడు ఏ మనిషి అయినా. దాని పేరే శ్వాస. సహజమైనది, అసహజత ఏమీ లేనిది. అహం దేహోస్మి అన్న భావన మనకి తగ్గాలి అంటే కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అహం శ్వాసోస్మి, ఏమైనా అర్థమైనా పర్వాలేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు. ఏమిటోనండి, చాలా రోజులు బట్టి శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను, నాకు ఏమీ అనిపించట్లేదు. అనిపించకపోవడం అన్నది ఒక ఎత్తు, అది గొప్పది. దాని విలువ నీకు తెలియదు. ఎంతోమంది ఫోన్లో మెసేజ్లు పెడుతున్నారు, సార్ నేను 10 సంవత్సరాల బట్టి ధ్యాన సాధన చేస్తున్నాను, ఇవన్నీ వింటున్నాను, కానీ నా జీవితంలో ఏమీ మార్పులు రావట్లేదని. నీకు కనిపించవు నీ జీవితంలో మార్పులు. నీ అఘోర అధ్వాన
అంధకార పరిస్థితుల నుంచి నువ్వెంత గొప్ప దివ్యత్వం వైపు వెళ్తున్నావో ఆల్రెడీ దివ్యత్వంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది నీ జీవితం. నీకంటే గందరగోళంలో, నీకంటే చికాకులతో, నీకంటే అనారోగ్యాలతో ఉన్నవాడికి ఏం కనిపిస్తుంది? వాడు కనిపించినా ఒప్పుకోడు. కాబట్టి ఏనాడైతే మనం ఈ దేహము నేను అన్న భావన వదలడానికి, ఈ శ్వాసన నేను అన్న శ్వాసతో స్నేహం కుదుర్చుకుంటామో, ఆనాడు కొన్ని రోజులు చేస్తే మీలో వచ్చిన గొప్ప మార్పు మాట మీద ధ్యాస మొదలవడం ప్రారంభమవుతుంది. ఇదే మన గీటురాయి. నేను ఏమి మాట్లాడానో ఆ మాటకి నిలబడి ఉన్నానా? ఏమి మాట్లాడుతున్నానో అర్థమవుతుందా? నా మాట ఎవరికైనా హాని కలిగిస్తుందా? నా మాట ఎవరినైనా ఉద్ధరిస్తుందా? నా మాట ఎవరికైనా ఉపయోగపడుతుందా? మూట సాయం చేయలేను, మాట సాయమైనా, నా మాట సాయమైనా ఎవరికైనా ఇంత దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందా అని ఒక్కసారి మాట్లాడే ముందు ఎవరైతే మాట మీద కాసేపు ధ్యాస పెట్టుకుంటారో వాళ్ళందరూ శ్వాస మీద ధ్యాసలో విజయం పొందినవారే. మాట మీద ధ్యాస లేనివారు, మాట మీద అదుపు రానివారు ఇంకా శ్వాస మీద ధ్యాసను సాధనలో ఇంకా పెట్టుకోవాలి అన్న ప్రయత్నం. పత్రిగారు ఒక వాక్యంలో చెప్పేశారు, సరి అయిన ధ్యానం. ఏమిటా సరి అయినది? ఏ ధ్యాన సాధన చేస్తే నీకు సరి అయినటువంటి యుక్తి, వివేచన, ఆహారము, వ్యవహారము అన్నీ సరి చేయబడుతుంటాయో అది సరి అయిన పని. ఇంకా సరి కాలేదు అంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టట్లేదు, శ్వాసను పట్టుకోవట్లేదు, సహజంలో లేవు, అసహజత్వంలో ఎక్కడ ఉన్నావు. ఎక్కడైతే అసహజత్వంలో ఉంటామో అక్కడ అనారోగ్యము, అశాంతి అన్న రెండు జైవిజుల్లా ఉంటారు. అనారోగ్యము, అశాంతి, అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలు, అశాంతికరమైనటువంటి మాటలు. ఎక్కడికి ఎవరికైనా మన ద్వారా అటువంటి పరిస్థితి కనిపిస్తే, విభేదం వస్తే ఖచ్చితంగా మనం ఇంకా శ్వాస మీద ధ్యాస సరిగా పెట్టుకోలేదు. ఓషో మహానుభావుడు 108 మన ముందు పెట్టాడు. మీ ఇష్టం, ఇన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నవి సేకరించి పెట్టేశాడు. గొప్ప యోగీశ్వరులు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో కూడా ఒకరోజు వారు వచ్చి చెప్పారు. అలాగే మన ధ్యాన మహాచక్రానికి, మహిళా ధ్యాన మహాచక్రంలో ఒకరోజు వచ్చి వారి అమృతమైనటువంటి భాషణ ఇచ్చారు. మన రవిశాస్త్రి గారి సహకారంతో వారిని మనం సుదర్శన భట్టాచార్య. శ్వాస అన్న పదం 2 అక్షరాలు కాదు నాయన, ఇది 2000 గ్రంథాలలో 2000 శ్లోకాలతో ఈ మహావిశ్వంలో నిక్షిప్తం చేయబడి ఉంది అని వారి జీవితకాలం పరిశోధన చేసి ఒక పెద్ద ప్రభుత్వ యోగ పీఠానికి సంచాలకులుగా ఉండి మనకి ఈ ప్రపంచానికి అందిస్తున్నారు. త్వరలో ఆ పుస్తకం అందరికీ అందబోతుంది. శ్వాస మీద ధ్యాస, అది మీరు పెట్టేదేంటి, మీరు చెప్పేదేంటి? మా దగ్గర లేదా, మేము పెట్టుకోలేమా, మాకు తెలుసు అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. అది నాకు ఉండేది. పత్రిగారు పరిచయం అయినటువంటి తొలి రోజుల్లో ఏదో అందరు స్వామీజీలాగే ఏదైనా ఇస్తారేమో మనకు, వస్తు వాహనాలు బాహ్యంలో కానీ అంతరంలో కానీ బయట కానీ కోరికల్లో కానీ తీర్చేస్తే చాలు. నాకు అప్పటికి జాతకాలంటే యమా గురి ఉండేది. గురి ప్రతిరోజు 1 గంట జ్యోతిష్య శాస్త్రానికి కేటాయించేవాడిని నేను. అటువంటి మనం ఎక్కడుంటే అలాంటి మిత్రులే దొరుకుతారని శ్రీ సుధాకర్ శర్మ గారు, వాసుదేవ్ అన్నటువంటి మిత్రులు ఈ యొక్క జాతక శాస్త్రంలో చాలా 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 పరిశోధన చేసేవారు. మేము ఎట్లాంటి సరదా చేసేవాళ్ళం అంటే, మాకు తెలిసిన మిత్రులందరి డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు, ప్లేస్ ఆఫ్ బర్త్లు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆ యొక్క తీసుకొని వాళ్ళని పరిశోధించేసి రోజు కంప్యూటర్లో వాళ్ళకి ఈరోజు జీవితంలో ఎలాంటివి జరగవచ్చు అన్నది ప్రిడిక్ట్ చేసి అప్పుడప్పుడు సరదాగా ఫోన్ చేసి, ఇగో ఈరోజు నీకు ఇలా జరిగిందా,
అలా అడిగు ఆలు అవును ఇలాగే జరిగింది. ఒకరోజు ఒక ఆయనకి ఫోన్ చేసి ఒక మిత్రుడికి, ఒక వ్యాపారి, ఆ ఇంట్లో ఆయనకి దొంగతనం జరుగుతుంది. డబ్బు పోతుంది. విజయ్ ఆయన పేరు. బాగా గుర్తుంది నాకు. డబ్బు పోతుంది. ఈయన ఇంట్లో ధనం పోతుంది, పోవాలి అని ఆ సుధాకర్ గారు, వాసుదేవ గారు ప్రిడిక్ట్ చేశారు కంప్యూటర్‌లో. ఆయనెవరో వీళ్ళకి తెలీదు. బట్ ఆయన పుట్టు పూర్వత్వాలు, డేట్ ఆఫ్ బర్త్స్ ఏదో సందర్భంలో తీసుకొని అవి ఇక్కడ మేము దానికి తోడు ఆయన కూడా నాలాంటి ఈ జాతక ప్రియుడే కాబట్టి ఏముంటుంది ఎవరికైనా జాతకాలు ఏమన్వేషిస్తాం మనం ఇంతకంటే గొప్పగా ఆఫ్టర్ 1 ఇయర్ కింగ్ అవుతామా లేదా చూస్తాం. ఇప్పుడు కింగు బొంగో తెలీదు. ఇప్పుడు బొంగులా కనిపిస్తుంది. ఆఫ్టర్ 1 ఇయర్ ఏమిటి నా జీవితం అని చెప్పి ఆ రహస్యం తెలియకే మనం అది వెతుక్కుంటుంటాం. అది వేరే కథ. సో ప్రతిరోజు మానవమానాలు, రాబడులు, రాకపోకలు, ఆరోగ్య అనారోగ్యాలు ఇవి చూసుకుంటుంటాం. సో ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, విజయ్ గారు మీ ఇంట్లో ఈరోజు మీ దగ్గర ఇంట్లో అని కాదు కానీ మీ దగ్గర ఒక దొంగతనం జరగబోతుంది. ఇదేదో మీరు కొంచెం ఎరుగుతూ ఉండండి అని ఉదయం 10-11కు చెప్పాను. ఇక ఆ రోజులో ఉదయం నుంచి షాప్లో ఆయన బీ అవేర్లో ఉన్నాడు. ఏం జరగబోతుందో అన్నది. ఎక్కడ ఏమి జరగలేదు. సాయంత్రం వచ్చి ఫోన్ చేశాడు. నందా గారు చెప్పారు ఈవేళ మరి నాకు అదేమీ జరగలేదు అంటే, సరే అన్ని ప్రిడిక్షన్స్ నిజం కాదు కదా చూద్దాంలేండి. ఓకే మళ్ళీ ఏదైనా ఉంటే మీకు నేను చెప్తాలేండి అని చెప్పి. ఎంతోమందికి ఒక అలవాటు ఉంటుంది. రాత్రి పడుకునే ముందు అది కాళ్ళంతా తుడుచుకున్నాక మంచం మీద పడుకునే ముందు ఒక్కసారి ఇలా కిందకి ఇలా వంగి మంచం కింద చూసుకొని పడుకుంటారు. ఇది చాలామందికి ఒక సహజంగా వచ్చిన అలవాటు. ఆ రోజు ఆయన కూడా అలాగే ఇలా తొంగి మంచం కిందకి చూసేటప్పటికి ఆ మంచం కింద ఒక మనిషి ఉన్నాడు, ఒక దొంగ. ఆయనకి దొంగ ఉన్నాడు అది పెద్ద సంచలనం కాలేదు. ఇంకోడైతే అరిసి భయంతో చచ్చిపోయేటాడు. ఆయన రూములో మంచం కింద దొంగ ఉంటే ఆయనకి వెంటనే జాతకం ఈ చెప్పిన దాని మీద గురి కుదిరి ఆ దొంగోడిని అక్కడే పెట్టేసి ఫోన్ పట్టుకొని ల్యాండ్లైన్లో రాత్రి 10-10:30 సమయం అవుతుంది ఫోన్ చేసి, అన్నగారు మీరు చెప్పింది నిజమైంది, మీరు ఎక్కడున్నారు, నేను అర్జెంటుగా వచ్చి కలవాలి. దేనికి? మా ఇంట్లో దొంగపడ్డాడు. మీ ఇంట్లో దొంగపడతాను నన్ను ఎందుకు కలవాలి, నేనేమైనా పంపించానా? ముందు ఆ వ్యవహారం ఏదో చూడండి, ప్రిడిక్షన్లో తేలింది మనం తర్వాత చూద్దాం, ఫస్ట్ ఆ వ్యవహారం ఏదో చూడండి అన్నాం. ఆయన బీరువాలో మరి రోజు వచ్చి ఆ వ్యాపారం చేసిన తర్వాత ఆ డబ్బు ఆ బీరువాలో పెట్టుకుంటాడు కాబట్టి దాన్ని ఎత్తికెళ్ళడానికి ఎవడో దొంగ ఉన్నాడు అక్కడ. ఇట్లా ఒక శాస్త్రం. ఇదంతా ఎందుకు చెప్పరావడం అంటే ప్రతిదీ ఒక శాస్త్రమే. శాస్త్రాన్ని సరిగా అధ్యయనం చేస్తే, అన్వేషిస్తే దాని ఫలితాలు దానికి దొరుకుతూ ఉంటాయి. దేన్ని మనం గుడ్డిగా వ్యతిరేకించరాదు. బట్ ఈ ప్రయాణం అంతా మీకు చెప్పడానికి అసలు కారణం సరైన అవగాహన, సరైనటువంటి ధ్యానము, సరైనటువంటి ఏకాగ్రత ఏ శాస్త్రం పైన ఉన్నా ఆ శాస్త్రంలో మనము నిష్ణాతులవుతాము, ఫలితాలు సాధించగలుగుతాము, ఆ శాస్త్రంలో ఉన్న విజ్ఞానాన్ని అంతా చూడగలుగుతాం. అది ఏ శాస్త్రమైనా. అహం దేహోస్మిని వదిలి అహం శాశ్వస్మి వైపు వెళ్ళడమే ఆధ్యాత్మిక శాస్త్రంలోకి మనం మొట్టమొదట అడుగు వేయడం. అలా అహం శ్వాసోస్మి అయిన కొన్ని రోజులకి అయ్యామో లేదో తెలియాలంటే మన మాట మీద మనకి ధ్యాస కుదురుతుంది. అన్న మాటనే నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఆడిన మాటను తప్పని వాడు రాముడు అంటాం కదా. ఎలా వచ్చింది ఆయనకి ఆ యొక్క తత్వము? శ్వాస మీద ధ్యాస ద్వారా. మాట మీద ధ్యాస వస్తుంది. మాట మీద ధ్యాస వచ్చినప్పుడు శాస్త్రం అక్కడితో ఆగిపోలేదండి. అసలు సిసల కథ ఇంకా ప్రారంభమవుతుంది. దాని పేరు ధ్యాస మీద ధ్యాస. ఇది ధ్యాన మహాశాస్త్రం. ధ్యాస మీద ధ్యాస. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఎంత మెరుపు వేగంతో చెయ్యాలి, ఎంత నెమ్మదత్వంతో చేయాలి, ఎంత మధురంగా చేయాలి, ఎంత
వివేకంతో చేయాలి. ప్రతిదీ పంట పండించాలి. అది ఏదైనా సరే, వంట అయినా, మహా పాండిత్యమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, గృహమైన, దేశమైన, ఆ కౌశలత్వం, పరిపూర్ణత, యోగత్వం. యోగి అంటే ఇక్కడ వస్తుంది, ధ్యాస మీద ధ్యాస పెట్టిన వాడు యోగి. ధ్యాస మీద ధ్యాస పెట్టిన వాడు యోగి. సో అనాపానసతి అన బుద్ధ ప్రబోధిత. ఒకానొక సిద్ధార్థుడు తనకు తాను బుద్ధ భగవానుడు అవ్వడానికి ఆధారమైనటువంటి ఆ యొక్క ప్రయత్నము, ఆ యొక్క సహజత్వమే శ్వాస మీద ధ్యాస, అనాపానసతి. పాలీ భాషలో ఉన్న ఈ అద్భుతమైనటువంటి ధ్యాన విధానాన్ని పత్రిజీ వారు కొన్ని రోజులు శోధించి, కొన్ని రోజులు అపారమైనటువంటి సాధన చేసి, అహం దేహోస్మి అన్న భావన వదిలి అహం శ్వాసోస్మి అన్న తత్వాన్ని ఆమూలాగ్రం అమృతప్రాయంగా అనుభవించి, మాట మీద ధ్యాసతో, ధ్యాస మీద ధ్యాస పెట్టి, ఆయన నిరంతర ధ్యాస ప్రపంచ సమస్త ప్రాణికోటి సుసంపన్నమైనటువంటి, స్నేహపూర్వకమైనటువంటి, మైత్రీ భావన ఉన్నటువంటి ఒక జగత్తు రావాలి అన్నటువంటి ఆ ధ్యాస ఇగో ఇంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించింది. ఒకటే ధ్యాస. ధ్యాస మీద ధ్యాసకి అర్జునుడి కథ ఒక ఉదాహరణ. అందరికీ కనిపిస్తుంది చెట్టు, అందరికీ కొంతమందికే కనిపిస్తుంది ఆ పక్షి, చెట్టు మీద ఉన్న పక్షి. కానీ గురి అందుకే పత్రిజీ చెప్తుంటారు, నాయన గురుదేవో భవ తెలుసుకోవాలంటే గురుదేవో భవ సాధించండి. గురుదేవో భవ తెలుసుకోవాలంటే ఓకే, అందరూ అనేస్తున్నారు, మనం అనేద్దామా? లేదు, అది తెలుసుకుందామా, అది అనుభవంలో తెలుసుకుందామంటే గురుదేవో భవ ఖచ్చితంగా ఉంది. ఆయన్ని గమనిద్దాం, ఆయన ప్రత్యక్షం చేసుకుందాం. దానికి ముందు గురుదేవో భవ. దేని మీద గురి? నీ శ్వాస మీద, నీ సహజత్వం మీద, నీ మాట మీద, నీ ధ్యాస మీద. దీన్ని అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా త్రిసంధ్యలుగా, సంధ్యా వందనంగా, గాయత్రి మంత్రంగా, గురూపదేశంగా, గురు మంత్రంగా, గురు బోధనగా, గురు పరంపరగా ధ్యాస అన్నది పెంచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు. ధ్యాస మీద ధ్యాస. ఒక ఛాయ్ తయారు చేసినప్పుడు నీకు శ్వాస మీద ధ్యాస లేనప్పుడు, పని మీద ధ్యాస ఉండదు. ఆ ఛాయ్ నువ్వు తాగలేవు, ఎవరు తాగలేరు. అందులో 2 సార్లు ఏదో వేయకూడదు వేసేస్తాం. అయ్యో మర్చిపోయినాను, వేరే పనులు. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. సకల యాక్సిడెంట్లకి అదే మూలం, సకల అనర్థాలకు అదే మూలం, సకల అనారోగ్యాలకు అదే మూలం, సకల దరిద్రాలకు అదే మూలం. ఏమిటది? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. మనిషిని మనసును కలిపేది ఎంత దూరం ఉన్నా, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మనిషిని మనసును కలపగలిగితేనే వాళ్ళకున్న దరిద్రం పోయి దైవం వస్తుంది, అజాగ్రత్త పోయి జాగ్రత్త వస్తుంది, అశాంతి పోయి శాంతి వస్తుంది. ఈ మధ్య ఉన్నటువంటి దూరంలోనే ఇవన్నీ దూరుతాయి. భూత ప్రేతాలన్నీ, దరిద్రాలన్నీ, నష్టమంతా అన్నీ
దుశ్శకునాలు, దుష్ట గ్రహాలు, సకల లోకాలు మీ మధ్యనే దూరిపోతాయి. ఇక ఇవి ఆడుకున్న ఆటలో మీ ఇద్దరు బలైపోతారు. అటు మనసు, ఇటు మనిషి. శ్వాస అన్నటువంటి ఒక సహజమైన ప్రక్రియ, ఏ అసహజము లేదు. కళ్ళు రెండు మూసుకొని నీకు ధ్యానం కుదిరిందా లేదా, నువ్వు ధ్యాన యోగి అయ్యావా లేదా, సూక్ష్మలోక వాసులతో సహవాసం జరిగిందా లేదా, కాంతిలోక వాసులు వచ్చి మనకేం చేశారు, వాళ్ళతో మాట్లాడామా లేదా, ఈ అంశపిండం మంత్రపిండం అయిందా లేదా, అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ నీతో సహచారినిగా ఉండి జీవిత సాహచర్యం జరగవలసినటువంటి మనసుని నీ దగ్గర నువ్వు పెట్టుకుంటే దరిద్రము, దుఃఖము, అశాంతి, అనారోగ్యము, అలజడి, అలసత్వము, పరధ్యానము, దాని పేరే పరధ్యానం, పరధ్యాస, పొరపాటులు, గ్రహపాటులు ఏవి నేను దరిచారలేదు. ఇంతకంటే మహామంత్రం ఇంకొకటి లేదు మనిషి జీవితాన్ని తనకు తాను తీర్చిదిద్దుకోవడానికి అని గ్రహించాడు బుద్ధ భగవానుడు. సాధించాడు, శోధించాడు, ప్రపంచానికి అందించాడు. కానీ బుద్ధుడిని బుద్ధుడిలా వదిలేశారు. బుద్ధుడు చెప్పిన శ్వాసను మాత్రం బుద్ధుడి దగ్గర శ్వాసను ఆయన పెట్టుకున్నాడు, మన దగ్గర ఎక్కడ ఉంది అన్నట్టు వ్యవహరించారు. తిరిగి ఇన్నాళ్ళ తర్వాత 2500 సంవత్సరాలు ఇంచుమించు తర్వాత పత్రిజీ రూపంలో శ్వాసకు తన అసలు అర్థాన్ని ఉన్నాయి, గ్రంథాల్లో ఉండిపోయి మనుషులకు అందలేదు. వాటిని శోధించిన వాళ్ళని, సాధించిన వాళ్ళని, పిచ్చివాళ్ళని ముద్రేసేసాం, ఆమోదించలేదు. పత్రిజీ విశేషమైన కృషితో, పిఎస్ఎస్ఎం ఆవిర్భావంతో, ఆధ్యాత్మికత, నవీన ఆధ్యాత్మికత అన్న పేరుతో ఇప్పుడున్న ఈ ఆధ్యాత్మిక విపరీత ఆధ్యాత్మికానికి విపరీత ధోరణిలో మరి ఆధ్యాత్మికత అంటేనే సగటు మనిషికి వెగడు పుట్టే పరిస్థితుల్లో ఆధ్యాత్మికత అన్న పేరుతోనే మళ్ళీ చాప కింద నీరులో తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. పత్రిజీ ఎప్పుడు ఎక్కడ ఏమి ఇంతకంటే చెప్పలేదు. ఎందుకంటే చెప్పడానికి ఇంకోటి అక్కర్లేదు. అన్నీ ఉన్నాయి, అన్ని శాస్త్రాలు ఉన్నాయి, అన్ని ధర్మాలు ఉన్నాయి, అన్నికి వైదిక శాసనాలు ఉన్నాయి, అన్నీ అందరూ అందించున్నారు. కానీ ఎవడు పొందలేకపోతున్నాడు. కారణం మనిషి సహజత్వంలో లేడు. మనిషికి ధ్యాస నేర్పితే తన దగ్గర ఉన్నవన్నీ పొందగలుగుతాడు. ఆ ఒక్కటే లోపం మనిషి దగ్గర అని గుర్తించి చక్కటి వేణునాదంతో మాధ్యమంగా కళ్ళు రెండు మూయించి మనసుకి ఇంత శాంతినిచ్చి శరీరానికి ఇంత విశ్రాంతినిచ్చి సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పితే ఎంతో కష్టమనుకున్నది ఎంతో సులభంగా చెప్తే ఎవడు వింటాడు? మనకు ఒక చదువు లాంటి చదువు, బుద్ధి లాంటి బుద్ధి ఉందని అనుకుంటుంటాం కదా. ఎవరో కాదు, నేనే వినలేదు, అదే చెప్పరాడు. ఈయనేదో స్వామీజీ కదా మంత్రమో తంత్రమో తాయెత్తు లేదు ఒక గోల్డెన్ వాచినో లాకెట్టో గొలుసో ఈయన మీద పెట్టిన పెట్టుబడికి మన ధన రూపంలో పెడితే ఆయన వస్తు రూపంలో మనకి ఇచ్చేస్తాడు కదా, ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడు కదా స్వామీజీ అనుకుంటే అటువంటిది ఏమీ జరగలేదు. కనీసం విభూతి కూడా ఇవ్వలేదు. ఊరికే కళ్ళు రెండు మూసుకొని కూర్చోమంటున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నారు. దీని మీద పెట్టడం ఏంటి, పుట్టినప్పటి నుంచి ఇది ఉంది కదా అని అప్పుడు తెలిసింది. ఇంతేనా, దీనికి ఏముందిలేండి సార్, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఉంటే చెప్పండి అనిపించేది. అవన్నీ మాకు తెలుసు. కానీ శ్వాస మీద కళ్ళు తెరిచి అలా కూర్చుంటారు, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూస్తే నిద్ర వచ్చేది, తలనొప్పి వచ్చేది, ఊగిపోయావు, చెమటలు వచ్చేవి, ఒళ్ళు నొప్పులు వచ్చేవి. ఉన్న బాధలు సరిపోకి కొత్త బాధలు ఎందుకు మనకి? అబ్బాయి ఇది కాదులేండి సార్, దీని తర్వాత ఏమొస్తుంది అది ఇచ్చేయండి అనేవాళ్ళం. దాని తర్వాత కావాల్సింది పొందాలంటే ఇప్పుడు నువ్వు కళ్ళు రెండు మూసుకొని కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి.
ఏంటి ఈయన కొత్త విద్య చెప్తున్నాడు, పెద్ద పువ్వులు ఇలాంటివి ఎవరైనా చెప్తే చెవులు పువ్వులు ఎడుతున్నారంటారు. చెవుల పువ్వులు కాదు, క్యాబేజీ బుట్టలు పెద్ద పెద్ద ఉంటాయి కదా, గోబీ 65 తయారు చేస్తాం, అవి పెడుతున్నారేంటి ఈయన? నానా కష్టమైనవి, నానా నియమనిష్టలతో, అతి ఖర్చుతో చేస్తుంటేనే ఫలితాలు రాక అల్లాడిపోతుంటే ఏమీ చేయొద్దు, కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి, అన్నీ మీకు వచ్చేస్తాయి. మీ భాగ్యము, మీ భోగము, మీ శాంతి, మీ ఆరోగ్యం, మీరు అనుకున్నది సాధించేస్తారు, మీరు దేవుళ్ళు అయిపోతారు అని చెప్తూ ఉంటే, సగటు మనిషికి అందులోకి ఎంతో కొంత చదువు కొన్నవారికి, మనమంతా ఇప్పుడు కొన్న చదివే తప్ప చదువుకున్న చదువు లేదు కదా, స్వీయ జ్ఞానం లేదు, నో వాలంటీర్ ఎడ్యుకేషన్. ఎవరో ఒకరు రోబోటిక్స్లో నూరు పోసింది మనం చదివేసి పాస్ అయిపోతుండడమే కదా. ఈ బుర్రకి ఏమర్థమవుతుంది? ఇక కూర్చోవడం మన వల్ల కాదు, మనం సరే కానీ కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నారు ఎంతో బాగుంది సార్, అద్భుతంగా ఉంది సార్, గాలిలో తేలిపోయినట్టుంది, కొత్తగా ప్రేమలో పడితే వచ్చిన పదాల్లో వస్తున్నాయి అందరి చేతిలో నుంచి, మాటల్లో నుంచి. గాలిలో తేలిపోయినట్టుంది సార్, నాకు తలనొప్పి పోయింది, నాకు హాయి అయింది, నా ఏడుపు పోయింది, నేను ఎప్పుడూ పొందని ఆనందం పొందుతున్నాను అని ఆ ధ్యానం అయిపోయిన తర్వాత అందరితో అనుభవాలు చెప్పించేవాళ్ళు పత్రిజీ. ఎంతమంది వస్తే అంతమందితో అనుభవాలు చెప్పించేవాళ్ళు, ఎంత గంటలైనా పర్వాలేదు. మీకు ఏ రంగులు కనిపించాయంటే ఇవన్నీ వినడానికి నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఏమిటి మనసులో ఇన్ని బాధలతో వచ్చి, కత్తులు గుచ్చుకున్న నొప్పులతో వచ్చి పత్తితో వెళ్ళిపోతున్నంత తేలిగ్గా వెళ్ళిపోతున్నారు. విడాకులు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు మళ్ళీ కలిసిపోతున్నారు. క్యాన్సర్తో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు క్యాన్సర్ నుంచి బయటపడుతున్నారు. జీవితం అంటే గందరగోళం ఉంది, ఏమీ అర్థం కావట్లేదు అన్నోళ్ళు జీవితం అంతా అర్థమైపోయిందని పాఠాలు చెప్తున్నారు కొద్ది రోజుల్లోనే. నాకేమో గందరగోళంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్ళు ముయ్యలేదు, శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. అది నా దగ్గరే ఉంటుంది కదా, ఎప్పుడైనా పెట్టుకోవచ్చులే అని చెప్పి. ఇక మన వల్ల కాదు ఇది ధ్యానం చేయడం అని ఎదురుగా కూర్చోవడం మానేసి ఆర్గనైజర్గా వెనక ముందు వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించడాలు. ఎందుకంటే నాకు పేరు వస్తుంది, ధ్యానం క్లాసులు నిర్వహిస్తుంటే నాకు పేరు వస్తుంది. ధ్యానం చేస్తే వాళ్ళందరికీ ఏదో వస్తుందో పోతుందో నాకు తెలియదు, కానీ ధ్యానం చేయడమే నాకు కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ధ్యానం ఎలా చేస్తాను? పత్రిజీ కూడా ఎప్పుడు నన్ను కూర్చొని నువ్వు ఇన్ని గంటలు ధ్యానం చేయవా అని అప్పుడు చెప్పలేదు. అందరికీ చెప్తున్నాను నువ్వు కూర్చో, కళ్ళు రెండు మూయి అని. సో ఇదే బాగుంది నాకు. ప్రారంభంలో ప్రారంభించేసి మళ్ళీ నేను వెళ్ళిపోయి ఆ సిటీలో ఏదో పని చూసుకొని, ఖచ్చితంగా ఈ క్లాస్ 2 గంటలు అవుతుందని తెలుసు కదా. సాయి కుమార్ రెడ్డి గారు ఎవరో వస్తే వాళ్ళకి ఏదైనా ఛాయో గీయో ఏర్పాటు చేసి నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ అవన్నీ పనులు చూసుకొని ఆఖరికి వందన సమర్పణకు మళ్ళీ నేను ఉండాలి. వందన సమర్పణ అయిన తర్వాత అక్కడ ఎవరి ఇంట్లోనో భోజనాలకు పిలిస్తే అక్కడ జరిగేది అంతా అక్కడ జరిగేది. ఇక్కడంతా రామాయణం, అక్కడేమో మహాభారతం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే మనల్ని పిలిచి భోజనం పెట్టాలని పిలిచారో వాళ్ళ ఇంట్లో ఇంకా భారతం స్టార్ట్ అయ్యేది, యుద్ధం. ఎవరిని కొట్టేవాళ్ళు, ఎవరింటికి వెళ్ళామో వాళ్ళని కొట్టేసి వచ్చేసేవాళ్ళు ప్రతిసారి. దీంతో మళ్ళీ నాకు మళ్ళా మొదటికి వచ్చేది నా కథ. ఈ ఇల్లు బాగుంది, లేదు బాగా చూసుకుంటున్నారంటే ఈయనేంటి ఇలా చేస్తున్నారు అంటే, అది చూస్తే ఆ ఇంట్లో ఎవరో మాంసాహారం ఎప్పుడు తిన్నారని, వాళ్ళు సరిగాని కనీసం వడ్డించడం రాలేదని. ఇంక ఇదొకటి. ఇంట్లో పెద్ద శాస్త్రం, ఇంట్లో పెద్ద మహాభారతం. సాయి కుమారు, శివప్రసాదు, దామోదర్, అలాగే పత్రిసార్తో ఎన్నో ఏళ్ళుగా తిరుగుతున్న అందరికీ ఇది తెలుసు. అక్కడేమో గొప్ప ఆధ్యాత్మిక వికాసం. ఎవరింటికైనా ఈసారి వెళ్ళాలంటే ఇక మహాభారతం మొదలవుతున్నట్టే లెక్క. ఈ చిత్రం ఏంటంటే, ధ్యాస మీద వాళ్ళకి ఉన్న ధ్యాస పరధ్యాస అవ్వడం వల్ల ఒకటి జరిగేవి అవన్నీ. అది ఒకటే కారణం. ఆ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టేటప్పుడు ఆ సరిగా పెట్టే విధానం వాళ్ళకి అర్థం కాక, ఆ నెయ్యి వడ్డించేటప్పుడు ఆ చెయ్యి వణకడం, అన్నం వడ్డించేటప్పుడు, వంట వండేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు అసలు మనకి ధ్యాసే అన్నది లేదు అన్నది పత్రికారి ముందు ప్రతి విషయంలోనూ బట్టబయలైపోయింది. ఇక ఎక్కడైతే ధ్యాస లేదో అక్కడ వారికి ధ్యాస వచ్చేటంత వరకు
మిగతా వాళ్ళందరూ అలర్ట్ అయిపోయేవాళ్ళు. ఒకరికి ఇచ్చిన పాఠానికి 100 మంది అలర్ట్ అయిపోయేవాళ్ళు. వడ్డించ వడ్డించడం ఎలా వడ్డించాలో, ఎలా గ్లాస్‌తో నీరివ్వాలో, ఎక్కడ గ్లాస్‌తో నీరు పెట్టాలో, ఎక్కడ నెయ్యి వడ్డించాలో, ఎప్పుడు వడ్డించాలో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడరాదో, ఒక్కళ్ళకిచ్చిన పాఠంతో 100 మందికి గుణపాఠం అయిపోయేది అక్కడ. వస్తువు ఒక్కలే పాపం. చిత్రం ఏంటంటే, ఈ ఆర్గనైజర్‌గా మేముండి ఆ ఇంటికి తీసుకెళ్ళి, పత్రికారిని తీసుకెళ్ళామన్న ఆనందంతో పాటు, ఈ భయానికి మళ్ళీ వాళ్ళు ఎక్కడ మమ్మల్ని రానివ్వరో, వాళ్ళతో ఉన్న కమ్యూనికేషన్ ఎక్కడ కట్ అయిపోద్దో అని ఒక భయం ఉండేది మాకు. విచిత్రం ఏంటంటే, సార్ వెళ్ళిపోయిన తర్వాత, దెబ్బలు, కొట్లాట్లు, పెడబొబ్బలు అన్నీ అయిపోయిన తర్వాత, చాలా ధన్యవాదాలు సార్. పత్రికారు ఎప్పుడొచ్చినా మా ఇంటికే తీసుకురండి. మేము ఎంతో నేర్చుకున్నాం. మా జీవితం ధన్యమైందని చెప్తుంటే, ఇక్కడ మెంటల్ వాళ్ళకా నాకా అర్థమయ్యేది కాదు. రాజాంలో ఒకసారి, అప్పట్లో మా జిల్లాకు, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజాం వాస్తవ్యులు జిఎంఆర్ ప్రపంచ ఉత్తమ శ్రేణి వ్యాపారవేత్త, అప్పట్లో విశాల్ గుప్తా గారు ఉండేవారు. ఆయన పేరే విశాల్ గుప్తా. వారు పత్రిజీని ఆహ్వానించారు. ఎంతోమంది స్వామీజీలు, గొప్ప గొప్ప యోగులందరూ వారి ఇంటికి రావడం పరిపాటు. ఆ సందర్భంలో పత్రిజీ స్వామీజీ కూడా మా ఇంటికి రావాలనుకున్నారు. ఆ ఇంట్లో ఒక చిన్న మాట వల్ల ఆయన ఎవరు ఏంటని చూడలేదు. సేమ్ మహాభారతం స్టార్ట్ అయింది. నాకు అసలు ఆ ఊరు వదిలి పారిపోలో, జిల్లా వదిలి పారిపోలో అర్థం కాదు. ఎందుకంటే ఆయనకు అంత పలుకుబడే జిల్లాలో. ఆ ఇంటికి తీసుకెళ్ళింది నేను. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ తర్వాత రాజాంలో హజరత్రావు గారు ఆ కోర్టు జడ్జిగా వచ్చినప్పుడు, ఒక సిఐ గారు, ఆ తర్వాత రాజాం సొసైటీ అద్భుతంగా ఎదిగింది. అది ఎన్నో విస్తరించింది. అలా ఒక ధ్యాస శాస్త్రము ఎంతోమందికి ధ్యాసను కల్పిస్తుంది. ఒక ధ్యాస ఉన్నవాడు 1,00,000 మంది పరధ్యాసలో ఉన్న వాళ్ళందరినీ అటెన్షన్లో పెట్టగలుగుతాడు, ధ్యాసలో పెట్టగలుగుతాడు. అది శ్వాస మీద ధ్యాస ద్వారా, మాట మీద ధ్యాస ద్వారా, ధ్యాస మీద ధ్యాస ద్వారా మనం సాధించినటువంటి విజయం. ఈవేళ మన ధ్యాస మీద ధ్యాస ఉంది. మన శ్వాస మీద ధ్యాస ఎంత సమయం పెట్టుకోగలుగుతున్నాం? మనం గంటలు కూర్చొని ధ్యానం చేశాం. కానీ ఆ ధ్యానంలో మన ధ్యాస, శ్వాస మీద ధ్యాస ఎంతసేపు ఉంది? అది మోస్ట్ ఇంపార్టెంట్. మాల్వేషన్ పీరియడ్ అంటారు దాన్ని. పత్రిజీ చెప్తుంటారు, మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు మనకు ధ్యాస కుదిరితే యు బికమ్ ఏ గాడ్, వాకింగ్ గాడ్. సార్ నా వయసు ఏమంది? నా వయసు 20, కానీ నేను 20 సంవత్సరాలు, కానీ నేను 2 గంటలు ధ్యానం చేస్తున్నాను అంటే, నువ్వు సాధన చేస్తున్నావు, కానీ ధ్యాస మీద ధ్యాస ఎంతసేపు ఉంది నువ్వు ఆ 2 గంటల ధ్యానంలో? నేను 18 గంటలు చేశాను, 14 గంటలు చేశాను, 24 గంటలు చేశాను, 36 గంటలు చేశాను. ఓకే, ఒక మెట్టు ఎక్కాం. కానీ రెండవ మెట్టు, మాట మీద ధ్యాస ఎంత ఉంది? మాట మీద ధ్యాస ఎందుకు రాలేదు అంటే, నీ శ్వాస మీద ధ్యాస ఎంతసేపు ఉంది? ఆలోచనకి ఉన్న విరామం, ఆ నిర్విషయం ఎంతసేపు ఉంది? అగైన్ ప్రాక్టీస్ ప్రారంభించాలి మనం. కళ్ళు 2 మూసుకొని కూర్చొని, నా శ్వాస మీద ధ్యాస ఎంతసేపు ఉంది? ఆ కాలంతో అది పోయే కాలం. అది పోయే కాలంతో పని లేదు ధ్యానులకి. ఆ పోయే కాలం ముందుకే చూపిస్తుంది, సమయం అయిపోతుంది అని చూపిస్తుంది. ధ్యాన శాస్త్రము శ్వాస మీద ధ్యాస, కాలమేమి పరిగెత్తట్లేదు, కాలాతీతంలోకి వెళ్ళు అని చెప్తుంది. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ మీన్స్ మాట మీద ధ్యాస. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు రాకుండా నిర్విష్య మనహలో ఎన్ని సెకండ్లు ఉంటున్నావు? సెకండ్ నుంచి ప్రారంభిద్దాం. ఈ వారానికి 1 నిమిషం సాధిద్దాం. రెండో వారానికి 2 నిమిషాలు సాధిద్దాం, నిర్విష్య మనహ. 3వ వారానికి 3 నిమిషాలు సాధిద్దాం. 4వ వారానికి 4 నిమిషాలు సాధిద్దాం. 5వ వారానికి 5 నిమిషాలు. వారానికి నిమిషము మన ఎదుగుదల.
సహజంగా ఉంది కదా. ధ్యానం చేయడం తెలుసు, ధ్యానము ఎలా చేయాలో అర్థమైంది, ఎంత చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు చూడాలి. ఇది ధ్యాస మీద ధ్యాస. ఆలోచనకి ఆలోచనకి మధ్య విరామం ఎంత పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది. ఎలా కనీసం అంటే మనము ఒక 10-15 నిమిషాలు ఆ యొక్క స్థితిని సాధిస్తే యు ఆర్ మెరాకిల్ మ్యాన్, మెరాకులస్ మ్యాన్, మెరాకులస్ మ్యాన్. 10 నిమిషాలు, 15 నిమిషాలు, నీ వయసు ఎంత ఉందో అంత నువ్వు సాధిస్తే యు బికమ్ ఎ గాడ్. నువ్వు చేసిన ప్రతిదీ మహిమానిత్వం అయిపోతుంది, మహత్యం అయిపోతుంది, నీకు తెలిసినా తెలియకపోయినా. నువ్వేం చేస్తే అది లోక కళ్యాణం అయిపోతుంది. అదే ఇంకొకటి చేశాడు అనుకో, అదే విషయం ఇంకొకటి చేశాడు అనుకో, లోక కయ్యం అయిపోతుంది, పర్ఫెక్షన్ రాదు, అపవాదులు పడిపోతాడు. అదే పని మనం చేస్తే వేణువుల కీర్తించబడతారు. ఎక్కడుంది డిఫరెన్స్? సేమ్ హ్యూమన్ బీయింగ్, చెయ్యి, కాలు, తల, అవయవాలు అన్నీ అవే. భవనారాయణుడు వాడే, భవన్నారాయణుడు వాడే, నరుడు వాడే, నారాయణుడు వాడే. బికాజ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ మాల్వేషన్, అటెన్షన్, ధ్యాస, ధ్యాస, ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సగటు మనిషి ధ్యాస నిమిషము కంటే తక్కువ ఉంటుంది. చెప్పడానికి చాలా బాధగా ఉంది. నిమిషం కంటే తక్కువ ఉన్నటువంటి ధ్యాసతో మనం ఏ పని చేసినా, ఎన్ని టెక్నాలజీస్ మనకు వచ్చినా, ఎన్ని విజ్ఞానపరమైనటువంటి ఉపకరణాలు మనకు వచ్చినా మన జీవితం బాగుపడదు, మరింత దరిద్రం అయిపోతుంటుంది. బికాస్ ఆఫ్ మన దగ్గర ధ్యాస చాలా 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 తక్కువ ఉంది. అది ఇంకా తగ్గుతుంటే మనుషులుగా కనిపిస్తాం కానీ పిచ్చివాళ్ళుగా మారిపోతాం. ఇప్పటికే అనేక మంది అనేక రకాల పిచ్చి వీరవిహారం చేస్తుంది. మ్యాడ్నెస్, బికాజ్ ఆఫ్ అది ఎక్కడో ప్రాబ్లం కాదు, మనుషులలో ధ్యాస అన్న శాస్త్రం లోపించడం వల్ల. యావత్ పిరమిడ్ ధ్యానులు కోట్లాది మందికి, లక్షలాది మందికి, వారికి ఎంత తెలిస్తే అంతతో, అది పల్లె అయినా, పట్టణమైనా, గుడి అయినా, దేవాలయమైనా, బడి అయినా, చిన్న పాక అయినా, పెద్ద భవనమైనా, వ్యవసాయ క్షేత్రమైనా, తమకు తెలిసిన ధ్యానాన్ని వాళ్ళు కాసేపు కూర్చోబెట్టి కళ్ళు రెండు మూసి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ఇస్తున్నటువంటి ఆ ఊపిరి, ఆ ప్రయత్నం అసామాన్యమైనది. ఎంత గొప్పదంటే మానవ జాతి పిచ్చికి అతి దగ్గరలో ఉన్నటువంటి వారిని ఆ ధ్యాస అన్న రుచి చూపించి నెమ్మదిగా ఆ ధ్యాసను పెంచుతున్నారు. అది పెరగడం అత్యంత అవసరం ఇప్పుడు. కరోనా సమయం ఇస్తుంది మనకి. దాని జోలికి వెళ్తేనే మన పట్టుకుంటుంది, దాని జోలికి వెళ్ళకపోతే మన దగ్గరికి రాదు. అతి ప్రమాదకరమైనటువంటి, ప్రపంచం ఎదుర్కోవాల్సినటువంటి అతి భయంకరమైనటువంటి రోగము మనుషులకి ధ్యాస తగ్గిపోతుంది. దీనికి మందులు లేవు, వ్యాక్సిన్స్ లేవు, నో లేహ్యాలు, సరస్వతి లేహ్యాలు, ఏ లేహ్యము లేదు. తక్షణం మనుషులందరూ, మానవులందరూ, ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ ప్రాంతమైనా కానీ, ఏ సమ్మతమైనా కానివ్వండి, కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనిషి జీవించాలి అనుకుంటే, కొంచెం మనిషిగా మారాలి అంటే, పిచ్చిలోకి దిగిపోవాలి, పిచ్చి వేలం వెర్రి కావాలి అంటే మనం ఏం చేయలేం. చాలా దగ్గరగా ఉన్నాం ఆ బార్డర్కి. భగవద్గీత ఏం కాపాడుతుంది? ఘోషిస్తుంది. మనల్ని ఈ హీన స్థితికి తీసుకురాకూడదన్నదే సకల మహాత్ములు, సకల ఆచారాలు, సకల మతాలు, సకల యోగులు, సకల యోగ క్రియల తాలూకు అర్థం. పేరు ఏదైనా కావచ్చు. ధ్యాస, ధ్యాస, ధ్యాస. ధ్యాస కుదిరేది శ్వాసలో. శ్వాస మీద ధ్యాస పెడితే మాట మీద ధ్యాస వస్తుంది. ఇది ఒక గొప్ప క్షేత్రం, గొప్ప ప్రపంచం. మాట మీద ధ్యాస, వాక్క్షేత్రం. కృష్ణ పరమాత్మ అర్థమవుతారు, గీత అర్థమవుతుంది. మాటకి మంత్రం ఎలా అవుతుందో అర్థమవుతుంది. దాని తర్వాత మనకు అర్థమవుతుంది మన ధ్యాసని మన శ్వాస పైన
నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు స్థాయిలో పెంచుకుంటే ఇంటిలో సర్వశక్తులతో యుక్తులతో నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మన మధ్యన విహరిస్తున్నట్టు ఈరోజు మనం బాల మేధావులు అని ఎవరినైనా చూసి సంబరపడిపోతుంటే వాళ్ళకి ధ్యాస దానికి మూలం. ఆ ప్రజ్ఞకి విభిన్న క్రీడా రంగాలలో, విభిన్నమైనటువంటి గొప్ప గొప్ప రంగాలలో గొప్ప గొప్ప కళా పురుషులుగా, మహాజ్ఞానులుగా, విద్వాంసులుగా, భారతరత్నగా, పద్మ విభూషణలుగా ఈ ప్రపంచంచే కీర్తించబడుతున్నారు అంటే వారి అసలు సిసలైనటువంటి శాస్త్రం ఆయా రంగాలలో వారు అభివృద్ధి కావడానికి, అంతలా వికసించడానికి అసలు సిసలైన కారణం ఆ రంగం పట్ల వారికి ఉన్నటువంటి ధ్యాస. ఆ రంగము పంచప్రాణమవుతుంది. ఆరో ప్రాణం అదే. ఏ నరాన అదే ప్రవహిస్తుంది వారికి. సేవాశాస్త్రమైన, శాస్త్ర పరిశోధన అయినా, ఏ రంగంలోనైనా ఆ పెద్ద పెద్ద ఉన్నత రంగాలను అధిరోహించిన వారి వెనకాతల కనిపించాల్సింది మనకి ధ్యాస. దానికి అన్ని మతాలలో, అన్ని కులాలలో, అన్ని ప్రాంతాలలో ఎవరైనా దాన్ని సాధించవచ్చు అని నిరూపించారు ఎంతోమంది మహాత్ములు. ఓ బిస్మిల్లా ఖాన్ ధ్యాసకి నిలువెత్తు నిదర్శనం. వారు సహనాయి మీద ఉన్నటువంటి ధ్యాస సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని కిందకు దించింది. భారతరత్న 3 సార్లు ఇచ్చారు. ఇంకెన్నిసార్లు ఇచ్చినా ఇవ్వచ్చు. భారతీయుడు కాదే. అయితే ఏమిటి ఆటంకం? భారతీయ సంగీత శక్తిని ప్రపంచానికి ప్రత్యక్షంగా నిరూపించారు ఆయన. ఇంకా అక్కడ దేశము, మతము, ప్రాంతము, కులము, వర్ణము ఏమడ్డొస్తుంది? దాని పేరు ధ్యాస. ఆ సంగీతం పట్ల, ఆ సహనాయి పట్ల, ఆ సంగీతపు లోతుల్లో, శిఖరాలలో వారికి ఉన్నటువంటి అపారమైన ధ్యాస వారిని అంతగా తీర్చిదిద్దింది. శ్వాస మీద ధ్యాస అన్న పదము ఎంత చిన్నదో, ఎంత సులువైనదో, ఎంత అపనమ్మకమైనదో, దాంట్లో దూరి దాంట్లో ప్రయాణం చేస్తుంటే కనీసం మనం చేయకపోయినా నాలాంటోడు పెట్టాలనుకున్నప్పుడు వేరే కారణాలతో పెట్టలేదు. 1-2 సార్లు రుచి చూసిన తర్వాత పెట్టే అవకాశము లేదు. ఇప్పుడు ఎప్పుడు ధ్యాన మహాచక్ర సమయాలలో అందరూ ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నారు. అయ్యో మనం కూర్చొని ధ్యానం చేయకపోతే బాగుండదని కళ్ళు మూసుకు ఏమోలో కూర్చొని కళ్ళు మూసుకునే ప్రయత్నం లోపే ఏ దామోదరో లేదంటే ఏ వెంకటరెడ్డో ఏ నవకాంతో వచ్చి ఇలా గిల్లి లేపి ఆ టీవీ అక్కడ ఏదో రావట్లేదు చూడమేనో, లేదంటే పత్రిక గారు పిలుస్తున్నారు అని లేపేస్తారు. ఇక ధ్యానం చేసుకునే నాకున్న ధ్యాస అంతా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టిన వారు ఎంతెంత ఉన్నతంగా ఎదుగుతున్నారు అన్నదే నా ధ్యాస. వారందరినీ తీసుకొచ్చి ఈ ధ్యాస శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తం చేయడమే నా శ్వాస మీద ధ్యాస. ఎన్నోసార్లు అనుకున్నాను నేను కూడా, ఎందుకు వచ్చింది ఇదంతా? ఎక్కడో వెళ్ళి కళ్ళు 2 మూసుకొని, నోరు మూసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టుకుని కొన్ని రోజులు లేదు కొన్ని సంవత్సరాలు ఎక్కడైనా ఉంటే బాగున్నా అని. అందుకే వెళ్తుంటాను హిమాలయాలకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైపోతుందన్న ధ్యాసకి మళ్ళీ ఇక్కడికి వస్తాం. శ్వాస మీద ధ్యాసతో అమృత శిఖరాలను సాధించినటువంటి యోగీశ్వరులందరకు, ధ్యానేశ్వరులందరకు ధ్యాసపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, శ్వాస మీద ధ్యాస ఎట్లా పెట్టుకోవాలి అన్నటువంటి మరింత నా అవగాహనను మీతో మరొక ఎపిసోడ్లో పంచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.